సైనికుల్ని భయపెట్టాయి, కావలి వారిని భయపెట్టాయి దూతలు. ఆశతో యేసుని చూద్దామని వచ్చిన పిల్లలకేమో సహాయకర్తలుగా నిలబడి, మీరు భయపడద్దు, ఈ పాపిష్టులైన మనుషుల కోసం ఆయన చనిపోయి మూడవ దినమున సజీవుడిగా తిరిగి లేచిన లేఖనం ప్రకారం ఆయన తిరిగి లేచి ఉన్నాడు అని చెప్పి స్పష్టంగా మనకి చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ రాత్రి యేసయ్య యొక్క ప్రేమను పొందుకోవడం వస్తే భయపడే పని లేదు. ఈ రాత్రి ఏదైనా వ్యాధులతో వచ్చినట్లయితే నా దేవుడు తన దూతను పంపించి నీకు సహాయం చేయడానికి సంసిద్ధత కలిగి ఉన్నాడు. మనుషులు ఎవరిని జీవితంలో వచ్చి సహాయం చేయలేని స్థితిలో నేను ఉంచానా, అయినప్పటికీ ప్రార్థన మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే దేవుడు దూతలు కూడా దిగొచ్చి నీకు సహాయం చేయడానికి దేవుడు తోడుగానే నిత్యము మనకు కాపుదలుగా ఇచ్చాడు. 20 భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూత కావాలి ఉండి వారిని రక్షించును. హల్లెలూయా, హల్లెలూయా. సైనికులు వెళ్ళిపోయారు, 2 మరియలో సుగంధ ద్రవ్యాలు పట్టుకొని వస్తా ఉన్నారు. 7 దేహాలు వెలుగొట్టిన ఆ తల్లికి చాలా ప్రేమ ఉంది యేసయ్య మీద, ఖర్చు చేసి మరీ కొని వస్తా ఉంది. ఆ తల్లికి మొదట ప్రత్యక్షపరచుకున్నారు. ఆ తల్లితో చెప్తున్నారు దూతలు, అమ్మ మీరు భయపడద్దు, ఆయన సజీవుడే లేచున్నాడు, మీకంటే ముందుగా గల్లేకి వెళ్తా ఉన్నాడు, ఆయన మిమ్మల్ని కలుసుకుంటాడు, మీరు ఏమాత్రం కూడా దిగులో చెందొద్దు. ఇప్పుడు భయంతో వస్తే దేవుని మాట నీకు ధైర్యం ఇస్తుంది. దేవుడి మీదనే ఛాలెంజ్ చేద్దామని చెప్తే అధికారులనే వదిలిపెట్టాల దేవుని దూతలు. సామాన్యమైనటువంటి ఏ అధికారం లేని మనం వదిలిపెడతాయా చెప్పండి. దేవుడి దగ్గర ఎంత ఒదిగుంటే అంత మేము ఎవరికి ఒదుగున్న వ్యక్తులకే నేను. దేవుడి దగ్గర ఎంత తగ్గింపు స్వభావం కలిగి ఉంటే అంత తగ్గింపు స్వభావం తగినటువంటి ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాము. అవునా కాదు? ఆ తర్వాత శిష్యులు కూడా భయపడొద్దనే చెప్పారు దూతలు. ఒక పల్లెటూరులో వెళ్తున్న 2 కుర్రవాళ్ళు కూడా ఏమి చెప్పారు, వాళ్ళకు మా హృదయం మండలేదో, మన హృదయం ఇలా ఉంది ఎలా ఉందంటే భయపడొద్దులే, ఇంకా ఆయన నేనే. మీరు ఏడుస్తున్నారు కానీ వాక్యం గుర్తులేని వారిగా ఏడుస్తున్నారు. నా గురించి చెప్తున్నారు కానీ నేను తిరిగి వస్తాను అని చెప్పిన మాటను మర్చిపోయి దాన్ని వెళ్ళుకుంటే మరి మీరు స్వార్థనే చెప్పుకుంటున్నారు కానీ నా వాక్యాన్ని సరిగా నేను చెప్పిన విధముగా మీ హృదయంలో అది ముద్రించబడలేదు. నేను మీతోడు వచ్చి మీరు చెప్పే మాటలు పెట్టినప్పుడు అప్పుడు ఏం చెప్పాను తెలుసా, మీకు కలిగిన ఈయన యూదులందరినీ ఇశ్రాయేలును రక్షించడానికి దేవుడిగా వస్తాన్నాడు కదా, ఈయన ఆయనే కదా అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు ఆయనే నేను అని చెప్పి ఆయన మారువేషంలో వచ్చి వారితో పాటే వెళ్ళాను. వెళ్ళి వాళ్ళలో ఉన్నటువంటి కాఠిన్యతను ఆయన గద్దించినట్లుగా చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. పునరుత్థానం ఇవ్వటి కొరకు దేవుడు శిష్యులకు ప్రత్యక్షపరచుకున్నాడు, తను ప్రేమించే స్త్రీలకు ప్రత్యక్షపరచుకున్నాడు. దారిపోతున్న పల్లెటూరులో ఉన్న ఎవరిని కూడా దేవుడు ప్రత్యక్షపరచుకున్నాడు. ఎందుకు ఇన్ని ప్రత్యక్షతలు లేదు? ఎందుకని ఇన్ని ప్రత్యక్షతలు? ఒక చోట ఏమో కావలి వారిని దూతొచ్చి భయపెట్టింది, వచ్చిన స్త్రీలేమో భయపడొద్దని చెప్తున్నారు, శిష్యులనేమో మీరు భయపడొద్దని నేను పోతాను కాదు మీతో పాటు ఉన్నవాడిని అని చెప్తూ ఉన్నారు. మరి 2 పల్లెటూరు వ్యక్తులకేమో భయపడతా ఉన్నప్పుడు మీరు ఏడుస్తున్నారు కానీ వాక్యము గుర్తు హృదయంలో లేని వారిగా దుఃఖపడతా ఉన్నారు. మీరు ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఎలా ప్రార్థన చేయాలి?